దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ప్రకటన గ్రంథంలో నుండి 14వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. ముందుగా లేఖన భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వాడితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చాను. ఇతని యుద్ధను వాడిగల కొడవలు ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చాను. అతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడును వాడి అయిన కొడవలి గలవాణిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడివైన నీ కొడవలి పెట్టి దాని గెలను కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలిని భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెం మటుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము రక్షణ మరియు తీర్పు యొక్క పంట. రక్షణ మరియు తీర్పు యొక్క పంట, ద హార్వెస్ట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ జడ్జిమెంట్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యోహాను యేసును మనుష్య కుమారుని పోలినవాడు అని వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన పదునైన కొడవలి పట్టుకొని పండిన పంటను కోయమని, దీని తర్వాత ద్రాక్షావల్లి నుండి గుత్తులను సేకరించి ఆ విధంగా అగ్నిపై అధికారం ఉన్నటువంటి దేవదూత కోతను ప్రారంభించమని పిలుస్తూ ఉన్నాడు. ఇది తీర్పు కొరకు పరిశుద్ధుల ప్రార్థనలకు సూచనగా మనకు కనబడుతున్నది. ఈసారి దేవదూత కొడవలను పట్టుకొని ద్రాక్ష పండ్లను కోసి నగరం వెలుపల దేవుని కోత అనే గొప్ప ద్రాక్ష తొట్టిలో పడవేసింది. అక్కడ వారు త్రొక్కించబడ్డారు. ద్రాక్ష తొట్టి నుండి ప్రవహించే రక్తము లోకమంతటికి పూర్తిగా తీర్పు ఉందనే మాట చెప్పబడిందని ఇది వెల్లడి చేస్తుంది. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 19-20 వచనాల ఆధారంగా నీతిమంతులను త్రొక్కేసి వారి కోరికల ఫలాల మధ్యపు తొట్టిని నింపిన దుస్తులందరినీ దేవుడు ఒక చోట చేర్చి తన కోపం అనేటువంటి మద్యపు తొట్టిలో పడేస్తాడు. తీర్పు లేదనే ఆలోచన ఒక మూర్ఖమైనటువంటి ఆలోచన. పశ్చాత్తాపడడానికి లేదా అతని దేవుడి తీర్పు నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించి తను తప్పించుకోలేకపోతున్నారు. దేవుడు పంట కోసే సమయం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మన శ్రమ ఫలాలను ప్రతిబింబించేటువంటి విధంగా మన జీవితాలు గడపడం మనకు ఆశీర్వాదం. ప్రియులారా, కనుక ప్రభు వచ్చినప్పుడు అందరికీ వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు ఆయన. ప్రియులారా, నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 15వ వచనం 18వ వచనం ఆధారంగా ధాన్యము ద్రాక్ష పండినప్పుడు కోయబడినట్లే రక్షణ మరియు తీర్పు వాటికి సరైన సమయం కోసము వేచి ఉండాలి. దేవుడు ఎంచుకున్న ప్రజలందరూ ఆయన వద్దకు సేకరించబడతారు. కోత రోజు తప్పకుండా వస్తుంది ప్రియులారా. కాబట్టి ఈలోగా ప్రపంచంలో చెడు పెరుగుతూనే ఉంటుంది. నేటి ధ్యాన భాగములు పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం చూసేటువంటి ఈ ఘోరమైనటువంటి పరిస్థితులు, లోకం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు
నిరుత్సాహపడకూడదు, కానీ దేవుని రాజ్యానికి సాక్షులంగా మన లక్ష్యాన్ని నెరవేర్చడం పైన మనం దృష్టి పెట్టాలని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం ప్రియులారా. కాబట్టి రక్షణ మరియు తీర్పు యొక్క పంట అని ప్రభు కోరినప్పుడు నిజముగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి వారు ఆ తీర్పు దినాన ఆ నరకము నుండి తప్పించబడేటువంటి బిడ్డలుగా, ఇంత అవకాశం దొరికినప్పటికీ యేసుని నమ్మకుండా పాపంతో ఉన్నటువంటి ప్రజలకు నిత్యమైన తీర్పుగా వివరించేటువంటి నరకముందన్న సంగతి బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష లేక తీర్పు అనే ప్రియులారా ముందుగా ప్రకటించబడింది. కాబట్టి దేవుని తీర్పును ప్రకటించబడినప్పుడు విని నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క వాక్యపు వెలుగు తమ జీవితాలను ప్రభుకు సమర్పించుకున్నటువంటి వారి యొక్క రక్షణ కొరకు దేవుడు సిద్ధంగా ఉన్న ప్రియులారా. అయితే అనేక మంది ప్రభుకు దూరమై తీర్పులో పడడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈరోజు పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా రక్షణ మరియు తీర్పు అనేటువంటి పంట ఒక రోజున తప్పకుండా దేవుడు కోయబోతున్నాడు ప్రియులారా. అందుకే వాక్యం చెప్పినట్టుగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి తీర్పు విధించబడుతుంది. ప్రియులారా, ఈ ధ్యాన భాగంలో పాల్పొందుతున్నటువంటి ప్రియ సహోదరు సహోదరుడా, నిజంగా నువ్వు యేసు ప్రభు నమ్మినట్లయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలం. ఇంకా యేసుని నమ్మనట్లయితే మీ కొరకు తీర్పు తప్పకుండా ఉండబోతుందని జ్ఞాపకం చేసుకుంటూ, నమ్మి తీర్పును తప్పించుకొని పరలోకంలో ఉంటారో, నమ్మకుండా తీర్పులో పడి నిత్య నరకంలో ఉంటారో తీర్మానం మీరు చేసుకోవాలని ఈనాటి పాఠ్యభాగం ద్వారా జ్ఞాపకం చేస్తూ రండి. దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసుకొని మనము ఈ పాఠం యొక్క ముందుకు వెళదాం. ప్రభు అయిన దేవా, కోత సమయము ఆసన్నమైనదని మనసులో ఉంచుకొని మా జీవితంలో ప్రతి అంశములో ఆత్మ యొక్క ఫలాలను ఫలించడంలో మాకు సహాయం చేయమని తీర్పును ప్రకటించినటువంటి మీరు మాకు అవకాశం ఇచ్చి తీర్పులో పడకుండా తప్పించుకునే మార్గాన్ని ప్రకటించినందుకై వందనాలు ప్రభువా. మీ యొక్క ఇలాంటి హెచ్చరికలను నిర్లక్ష్యం చేసినటువంటి వారు తీర్పులో పడతారని జ్ఞాపకం చేస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ప్రతిస్పందింపచేస్తున్న విధానం కొరకు దేవుడిని స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, నేటి పాఠ్యభాగం ద్వారా నిజంగా మీరు మేలు పొందిన వారు అన్నట్లయితే మీ అనుభవాలు అనేకులతో పంచుకొని అందరి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. ప్రస్తుతము ప్రతి పరిస్థితి వాటిని బట్టి మనం కలిగేటువంటి వాటిని బట్టి మనం కృంగిపోకుండా ఆయనతో నిలవబడి లోకముకు తీర్పు తీర్చేటువంటి ఒక సమయము ఆసనమవుతుందని జ్ఞాపకం చేసుకొని తీర్పులో పడకుండా దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా ఉండాలని ఆశిద్దాం. ఆ విధంగా మనం రక్షించినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఇంకా రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. వారికి సువార్త ప్రకటించే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిద్దాం. అట్టి కృపగల దేవుని చేతికి మనం అప్పగించుకుంటూ ఆయన వచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు ఆయన సువార్త ప్రకటించుటలో ముందుకు వెళ్ళగల కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.